మన వాళ్ళందరూ యూఎస్లో ఉన్నారంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, పాపం యూఎస్లో మీకేం రా రాయల్టీ, యూఎస్ నుంచి వస్తున్నప్పుడు నాకేం తీసుకొస్తావు అని చెప్పి అంటూ ఉంటారు కదా. యూఎస్లో నేను మొన్న వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలామంది పేదవాళ్ళు, అందులో ఇండియన్స్ని కలిసినప్పుడు ఫస్ట్ ఏం అడిగాను తెలుసా, మదర్స్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటి అంటే పిల్లల్ని బాగా చదివించాలి సార్, మంచి స్కూల్లో చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి వాల్యూస్ ఇవ్వాలి అని చెప్పాను. పిల్లల్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటంటే నేను మంచి ప్రొఫెషన్లోకి వెళ్ళాలి సార్, మంచి సెటిల్ అవ్వాలని చెప్పి అన్నాను. ఫాదర్స్ ఉండే వాళ్ళందరినీ క్వశ్చన్ అడిగాను, సార్ మీ ఎండ్ గోల్ ఏంటంటే ఈఎంఐలు కట్టాలి సార్. నేను అక్కడ కూర్చొని మాట్లాడితే, సార్ మాకు వచ్చే జీతం 1,00,000 అనుకోండి, రూపాయల్లో చెప్తున్నాను, అందరికి అర్థమనండి, 1,00,000 రూపాయలు వస్తుంటే మిగతా ఎవరో ఇండియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియన్ ఇల్లు కొనేశారని చెప్పి అటు పక్కన మా చుట్టాల్లోనో లేకుంటే నా ఇంట్లో నా భార్య అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అరే నువ్వు కూడా కొనుక్కోవచ్చు అంటే మళ్ళీ చిన్న ఇల్లు కొంటే సరిపోదని చెప్పి నా స్థాయికి మించి 1,00,000 రూపాయలు వస్తుంటే 80,000 కేవలం ఈఎంఐలకు కడుతూ బతికేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రోజు వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా, ఒక్క ఈఎంఐ పే చెక్ ఆగిపోతే నా కుటుంబం రోడ్డు మీద ఉంటుంది సార్. ఈరోజు బయటికి చెప్పలేక షర్టు లోపల బనీన్ ఎంత ప్రాబ్లంగా ఉందనేది వాళ్ళకి మాత్రం తెలుస్తుంది.